కడప మేయర్ పదవి ఉత్కంఠ పరిస్థితులకు దారితీస్తుంది. ఓ రకంగా మేయర్ పదవి ఆశావాహులు అధికం కావడంతో కూడా వైసీపీలో చీలికలు వచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి కట్టడి చేయబోతున్నారు, అసలు మేయర్ పదవిపై ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు. నమస్తే. ముందుగా నమస్తే. ఒక రకంగా ఇప్పుడు వైసీపీ అంటే ఇప్పటికే మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబుపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత కోర్టులో ఒకవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఎన్నికలు అంటే 4 నెలల కాలంలోనే ఎన్నికలు రాబోతుంది. అంటే 3.5 మంత్ మాత్రమే ఉంది. కానీ ఈ ఎన్నికలు అంటే మేయర్కి ఎన్నిక నిర్వహించడాన్ని ఎలా చూడాలి అసలు? కేవలం తక్కువ కాలంలోనే. ఒకటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు గతంలో మేయర్గా పనిచేసిన సురేష్ బాబు గారి మీద అనర్హత వేటు వేయడం జరిగింది. మరి ఆయన కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ కోర్టులో ఉండే కేసు ఇంతవరకు తేలలేదు. ఏంటి ఆయన అనర్హుడా ఏంటి అనేది ఇంతవరకు స్టిల్ ఇట్ ఈజ్ పెండింగ్ ఇన్ హైకోర్ట్. మరి అది ఆ తీర్పు రావాల్సిన అవసరం ఉంది. అంతలోకే మరి ఈరోజు అధికార పక్షం ఈరోజు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం. మరి దాని తర్వాత కూడా మళ్ళీ ఎవరైతే మేయర్గా పనిచేసిన మన సురేష్ బాబు గారు మరి మళ్ళా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే నాది ఆ కేసు పెండింగ్లో ఉన్నప్పుడే ఇంకా ఏమీ తీర్మానం కాకమునిపే, తీర్పు రాకమునిపే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి ఆ కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు రేపటికి వాయిదా వేయడం జరిగింది. అంటే ప్రభుత్వానికి అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పి కూడా, కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రేపు దాని హియరింగ్ ఉంది. రేపు ఒక జడ్జ్మెంట్ బహుశా రేపు రావచ్చు. ఆ జడ్జ్మెంట్ని బట్టి భవిష్యత్ నిర్ణయం ఉంటుంది. అంటే ఒకవేళ ఇన్ కేసు ఇప్పటికే చాలా కాలంలో కూడా ఆయన ఏదైతే కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు కూడా తనను డిస్క్వాలిఫై చేయడానికి లేదు, అధికారుల ప్రమేయం ఉందంటూ కూడా ఆయన చెప్పారు కదా. కానీ ఎక్కడే కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తే, ఇప్పటికే 5 మంది ఆశావాహులు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు కదా. ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు కట్టడికి? అలా అసలు మీరు ఊహించినటువంటి పరిస్థితి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా కడప నియోజకవర్గంలో అయితే లేదు. అందరు సమిష్టిగానే ఉండాము. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది. మరి ఈ కుటుంబంలో అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మరి అడిగే హక్కు ఉంటుంది. కానీ మనకు ఒక అధిష్టానం అనేది ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అధిష్టానం నిర్ణయం ప్రకారంగానే అందరు వ్యవహరించుకుంటారు తప్ప మరి అడిగే దాంట్లో, ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేశారు, పార్టీ కష్టకాలంలో పనిచేశారు, పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది. అడిగినంత మాత్రాన కాదు, అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉంటాడు. ఎందుకంటే ఈరోజు అందరు కూడా ఏదోదో ఊహించుకుంటున్నారు, పగటి కళలు కంటున్నారు. కానీ మరి వాళ్ళ కళలు ఎప్పటికీ నెరవేరవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపలో సమష్టిగా ఉంది. ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మరి ఆ నిర్ణయానికి శిరస వహిస్తారు అందరు కూడా. అంటే ఒకవేళ ఇన్ కేసు 5 మంది ఆశావాహుల్లో ఒకరిని మాత్రమే మీరు ఎంపిక చేస్తారు మేయర్గా, మిగతా వాళ్ళు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. పెట్టే అవకాశాలు ఏమి ఉండదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా దానికి ఏకీభవిస్తారు. ఖచ్చితంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. అంటే కేవలం 4 నెలల కాలంలోనే ఉంది. అసలు 3.5 నెలల కాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. కానీ ఉన్న ఫలంగా ఈ మేయర్ పదవిపైనే ఎందుకు అంత ఇది చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అదే కదా ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు అధికార పక్షం వచ్చిన తర్వాత కడపలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అన్ని కక్ష సాధింపులే. మరి ఏదో ఒక రకంగా సురేష్ బాబు గారి మీద నింద వేసి మరి ఏదో ఒక రకంగా, ఎందుకంటే ఆ సురేష్ బాబు గారు ఎమ్మెల్యే గారిని
ఏదో డయాస్ మీద కూర్చోబెట్టలేదని చెప్పి ఒక కక్ష సాధింపులో భాగంగానే మరి వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి ఏదైనా చేయొచ్చు అనే కోణంలో అతని మీద ఏదో అభియోగం వేసి మరి దాన్ని ఒక చిన్న మైన్యూట్ దాన్ని పెద్దదిగా చేసి అధికారం వాళ్ళ పక్షాన ఉంది కాబట్టి మరి వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఆయనకు తొలగించడం జరిగింది. మరి వాళ్ళు అది చేసినంత మాత్రాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చీలికలు తీసుకోవడానికి అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబంలో ఎవరిని నిర్ణయించినా కూడా అందరు కూడా వాళ్ళను సపోర్ట్ చేస్తారు. అన్న ప్రధానంగా మేయర్ పదవి ఎంపిక పైన జగన్ సార్ మీ మీద అంటే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, తర్వాత జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి నలుగురు సంయుక్తంగా కూర్చొని భేటీ అయ్యి ఒక నిర్ణయం తీసుకొని అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా మీకే అప్పగించారు బాధ్యతలు, మీరే ఎంపిక చేయాలి. ఇలా అది అన్నీ కూడా ఎవరైనా ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉండారు, మన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఉండారు, మరి మాజీ మేయర్ సురేష్ బాబు గారు ఉండారు, నేను ఉండాను, మరి మా నాయకుడు మనందరికీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఆదేశానుసారంగా మనం ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే రేపు కోర్టు నిర్ణయం రేపు జరుగుతుంది కాబట్టి రేపు కోర్టు ఏం నిర్ణయం వస్తుందో దాని తర్వాత మన భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో మా నాయకుడు సివై జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. కొంత మీ పార్టీలో ఉన్నటువంటి కొందరు నేతలు ఏదైతే గతంలో పార్టీని ఫిరాయించి వెళ్ళారు, ప్రస్తుతం ఆయనకు మళ్ళీ ఏదైతే పదవినిస్తే తిరిగి టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవమైన ఇవన్నీ ప్రచారాలు మాత్రమే. వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు 18 నెలల కాలంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే మరి ఖచ్చితంగా కడప మేయర్ని కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చేయని ప్రయత్నం అయితే లేదు కదా. ఎన్ని రకాల పదవుల ఆశ చూపించారు, డబ్బులలో ఆశ చూపించారు, మరి ఎవరైనా లొంగారా? మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నిలబడిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు, ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు నిలబడిన వ్యక్తులు. ఈరోజు కొందరు మాత్రమే వాళ్ళ స్వలాభాల కోసము కొందరు మాత్రం వెళ్ళారు, కానీ వాళ్ళైతే చేయని ప్రయత్నం లేదు. మరి కడప ఎమ్మెల్యే గారు అయితేమి, వాళ్ళ భర్త గారు అయితేమి, ఇద్దరు కూడా కలిసి అదే. ఎందుకంటే అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి, జెడ్పీ చైర్మన్లు కానివ్వండి, మరి అదేవిధంగా మేయర్లు కానివ్వండి, అవన్నీ కూడా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత చాలామంది మరి కార్పొరేటర్లను, కౌన్సిలర్లను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను అందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మేయర్లు చేసుకోవడం జరిగింది, చైర్మన్లు చేసుకోవడం జరిగింది, జెడ్పీ చైర్మన్లు చేసుకోవడం జరిగింది. మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే కడపలో కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. మరి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలో చేర్పించుకోవాలి, వాళ్ళకు పదవుల ఆశ చూపించారు, డబ్బుల ఆశ చూపించారు. ఎవరు కూడా మరి ఈరోజు నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిలబడిన ఈరోజు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ కోసం నిబద్ధతగా మరి ఈరోజు వాళ్ళందరూ కూడా నిలబడడం జరిగింది. మరి మన నాయకత్వం అలాంటిది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు పనిచేసిన వాళ్ళు కాబట్టి, మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళు కాబట్టి, మరి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు వాళ్ళందరూ కూడా నిలబడడం జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకొని మరి ఫలానా వ్యక్తికి మేయర్ చేయమంటే ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మాట్లాడుకోకుండా అందరూ మరి ఖచ్చితంగా మరి ఆ అభ్యర్థికి బలపరిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఒక మాట అన్నారు, టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పుడు కూడా టీడీపీ విశ్వ ప్రయత్నం చేయొచ్చు కదా. ఆల్రెడీ 8 మంది ఉన్నారు. అది కాదు, 5 మంది ఎన్ని విశ్వ ప్రయత్నం చేసుకోమనండి, చేసుకున్నా కూడా మరి ఏమీ వాళ్ళ తరం కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీ మీద అభిమానంతో, నాయకత్వం మీద ఒక విశ్వాసంతో ఈరోజు వాళ్ళందరూ కూడా నిలబడిన వ్యక్తులు. మరి వీళ్ళందరూ కూడా వీళ్ళని ఎవరు కూడా కదిలించలేరు. పార్టీలో చీలికలు రావటారా? ఖచ్చితంగా ఆ అవకాశమే లేదు. అసంతృప్తి రాదా? అవకాశమే లేదు.
ఆ. అవకాశమే లేదు. ఆల్రెడీ కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక ప్రచారం ఉంది. ప్రయత్నాలు కాదు అది. ఎవరైనా నేను ఇప్పుడే అడిగాను కదా, మేయర్ పదవి నేను మిమ్మల్ని అనడంలే. నేను చెప్పాను కదా, టీడీపీలలో కూడా. నేను చెప్పాను కదా, అడగడం అనేది వాళ్ళ హక్కు. ఎవరైనా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, మరి పార్టీ బలోపేతం కోసం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేసిన వ్యక్తి, మరి ఒక అవకాశం వస్తే అందరికీ అడిగే హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉంది. మరి కానీ ప్రతి పార్టీ కూడా ఒక అధిష్టానం అనేది ఉంటుంది. అధిష్టానం నిర్ణయం వరకే వాళ్ళందరూ కూడా ముందుకెళ్తారు. కాబట్టి మరి ఆ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని సమర్థిస్తారు. మరి ఆ దిశలోనే వాళ్ళు ముందుకెళ్తారు. ఎంపిక ప్రక్రియలో ఏ ప్రామాణికంగా తీసుకుంటారు మీరు? ఎంపిక ప్రక్రియ ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పార్టీ సీనియారిటీ తీసుకుంటాము, మరి పార్టీకి ఎంతవరకు అతను పనిచేశాడు, మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. పార్టీ సీనియర్లను తీసుకోవడం జరుగుతుంది. పార్టీ కోసం అతను ఎంతవరకు పార్టీ బలోపేతం కోసం చేశాడు, అవన్నీ కూడా పరిగణలోకి గతంలో కొందరు పార్టీ మారారు, వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తే మేము సమ్మతించమని కొంత అక్కడక్కడ కార్పొరేటర్లు ఎక్కడా లేదండి. ఊరికే ఇది అవన్నీ కూడా ఊహాగానాలే. ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎవరైతే అవతల వ్యక్తులు దీన్ని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప, ప్రచారం చేసుకున్నంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఒక చిన్నపాటి మనస్పర్ధలు కూడా ఎవరిలో లేరు. ఎవరిని నిర్ణయించినా కూడా అందరు కూడా అధిష్టాన వర్గానికి శిరస వహిస్తారు. అధిష్టాన వర్గం నిర్ణయమే మన అందరి నిర్ణయము. కొంత టీడీపీతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఏదైతే మేము గిన మేయర్ పదవి అయితే గిన చివరి సమావేశం జరగబోతుంది. ఆ చివరి సమావేశంలో మీకు ఖచ్చితంగా కుర్చీ వేస్తామని ఎమ్మెల్యేగా హామీ కూడా ఇచ్చినట్టు కొంత సమాచారం. ఇవన్నీ ఊహాగానాలండి. ఇవన్నీ ఊహాగానాలే. ఊహాగానాలకు రేపు అసలు యాక్చువల్గా రేపే తెర ఏమంటారు దాన్ని, తెరదించుతారు. ఒకవేళ అది లేకపోతే 11వ తేదీ. ఇదే మేము దాన్ని అంత సీరియస్గా కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అది ఒక ప్రక్రియ లాంటిది. రేపు మనకు కోర్టులో మనకు వ్యతిరేకంగా వచ్చి ఎలక్షన్ అనివార్యం అయితే ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా పోతారు. అధిష్టాన వర్గం ఈ అభ్యర్థిని నిర్ణయిస్తారు. అందరిపై మూజివాణిగా చేతులు ఎత్తి బలపరిచి అందరూ వస్తారు. అంతే తప్ప ఎక్కడ సమస్య రాదు. వీళ్ళు ఎవరైతే ఊహించుకుంటున్నారో మరి ఆ ఊహలుగానే ఉంటాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు చాలా బలంగా ఉంది. మరి ఈరోజు మా నాయకులందరూ కూడా సమష్టిగా ఉన్నారు. అందరూ కూడా ఒకటే. మీరు పోయి ఎవరైతే ఆశావాహులు అని మీరే చెప్తున్నారు కదా, ఆశావాహులనే పోయి అడగండి. అందరూ ఒకటే చెప్తారు, మా అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అంటారు. ఖచ్చితంగా బయటికి అందరూ అంటే చెప్తారులే, బయట లోపల మనసులో టీడీపీతో ఏముండదబ్బా, ఏముండదు. ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయమే మా యొక్క నాయకులు. ఎందుకంటే మన పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు దాన్ని సమర్థిస్తారు, మరి మద్దతు ఇస్తారు. అంతే. అంటే ఇదంతా జరగడానికి కేవలం కుర్చీనే ప్రధాన కారణం అని అనుకో. అంతే కదా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఏదైతే ఎక్కడన్నా ఇబ్బంది వస్తుందా, పరిపాలనలో ఎక్కడైనా ఇబ్బంది వస్తుందా? ఎక్కడ ఇబ్బంది రావడం లేదు కదా. ఇప్పుడు అనేక చోట్ల కొన్ని నెలలుగా ఖాళీలు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎలక్షన్స్ నిర్వహించిన పరిస్థితి లేదు. మరి అదే మా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 2 కార్పొరేటర్లు మృతి చెందడం జరిగింది. మరి వాళ్లకు చిత్తశుద్ధి నుండి ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది కాదా? మరి అది చేయకోకుండా మరి ఇక్కడ ఏదో 3 నెలల కోసం ఒక ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఎక్కడ రోజువారీ కార్యకలాపాల్లో ఎక్కడ ఆటంకం లేదు. సజావుగా పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి. మరి ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుర్చీ కోసం మాత్రమే మరి ఈరోజు ఎన్నిక తీసుకొచ్చారని చెప్పి కూడా అందరికీ కూడా తెలుసు. కడపలో ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ అదే మాట చెప్తారు, కేవలం కుర్చీ కోసం. చీలిక ప్రయత్నం చేయాలనేది కొంత ప్రచారం జరుగుతుంది. అంటే టీడీపీ చీలిక తెచ్చి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటుంది. వాస్తవానికి అలాంటి ప్రయత్నం జరిగితే ఎలా ఎదుర్కొంటారు మీరు? ఏమీ వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చీలికలు తెచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఇప్పుడు నేనైతే వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ పార్టీలో చీలికలు రాకుండా చూసుకోమనండి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారో మరి వాళ్ళను చేరుకోకుండా ఆపుకోమనండి. అంతే. అంటే మీ కార్యకర్తలు ఎక్కడ అసంతృప్తి లేదు? ఎక్కడ చూశారు కదా మా మీటింగ్లలో,
ఎక్కడ కూడా లేదు. ఈరోజు రెండింతల ఉత్సాహంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉండారు. రేపు సమాయత్తం అవుతున్నారు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల కోసము. మరి ఒక పిలిపిస్తే వందల సంఖ్యలో వేల సంఖ్యలో మరి ఈరోజు మా కార్యకర్తలు నాయకులు వస్తున్నారంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం విశ్వాసంతోనే మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మరి నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే అధికారంలో మనమున్నామా వాళ్ళు ఉన్నామా అని చెప్పి తెలియని పరిస్థితి మన నియోజకవర్గ ప్రజలకు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఏ పిలుపుకి ఇచ్చినా కూడా ఈరోజు వేలాది మంది మరి కార్యకర్తలు సానుభూతి పరులు అందరూ కూడా తరలి వస్తున్నారు. మరి ఈరోజు అధికార పక్షంకి సంబంధించిన నాయకులు ఏదైనా పిలిపిస్తే వాళ్ళు పిలుచుకోవాలి, ఏదో ఒక వాళ్ళకి ఎర చూపి పిలుచుకోవాలి. కానీ అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. కేవలం ఒక మెసేజ్ పెడితే వందల సంఖ్యలో మరి కార్యకర్తలు నాయకులు వచ్చే పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే ఈరోజు మనం సమాయత్తం అవుతున్నాం. రేపు ఎప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మేము పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా స్థానిక సంస్థలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కూడా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో మొత్తం మీద టీడీపీలో ఏదైతే టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వైసీపీకి కరుడు కట్టినటువంటి కార్యకర్తలే. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని గెలిపించే దిశగా అడుగులు వేయబోతాం. కాబట్టి ఖచ్చితంగా టీడీపీలో చీలికలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలో కుమ్ములాటల కారణంగా చీలికలునే. ఆ నేపథ్యంలో వాటిని కట్టడి చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మమ్మల్ని ఇక్కడ చీలికలు చేసేటువంటి ప్రయత్నం ఎప్పటికీ కొనసాగదు. ఆ దిశగా మా కార్యకర్తలు అడుగులు వేయరు. ఏదైతే ఏకాభిప్రాయం జగన్ అధిష్టానం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ కట్టుబడి పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు చెప్తున్నారు. కెమెరా రాముతో షోర్ RTV కడప నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.